హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి మనకు జూన్ నెల పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగింది. పోయిన నెల అయితే ఎలా ఇచ్చారు, కొత్త విధానం, కొత్త మార్పులు చూసాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ సందర్భంగా అయితే తెలంగాణలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వీరికి మాత్రమే పెన్షన్లు అనేది పెంపు చేసి ఇస్తారన్నమాట. ఇప్పటికే ఆగస్ట్ నెల అయితే రావడం జరిగిందనమాట. ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి పెన్షన్లు ముందుగా ఎవరికి ఇవ్వనున్నారు, ఏ జిల్లాల వారికి ముందుగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల పెన్షన్లు ఉన్నాయి కదా, ఇవి ఆగస్ట్ నెలలో రిలీజ్ అయితే కావడం జరుగుతుంది. అయితే పెన్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు రావా అని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు వాస్తవానికి ఈ నెలైనా పెంచి ఇస్తారా, ఇవ్వరా? 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు, 4016 రూపాయలు కాస్త 6016 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ప్రభుత్వం హామీ మేరకు పెంచి ఇస్తామని చెప్పారు, కానీ సంవత్సరంన్నర కావచ్చినా కూడా దాదాపు పెన్షన్ల పెంపు అనేది లేదు. చాలామంది కొత్త వారు కూడా దరఖాస్తులకు సంబంధించి మేము ఎలిజిబిలిటీ అయితే వచ్చింది, మాకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధారులకు సంబంధించి మరోసారి వీరికి కొత్త పెన్షన్లు దాంతోపాటు పెంపు అనేది ఉండబోతున్నట్టు కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్రంలో మనకు జూన్ నెల పెన్షన్లో జూలైలో ఇవ్వడం జరిగింది. జూలై నెల పెన్షన్లు ఇప్పుడు ఆగస్టులో అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ముందుగా ఏ జిల్లాల వారికి అందిస్తారు ఏంటనేది, ఇందుకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటు కేంద్రం నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, పిఎం కిసాన్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఉచితంగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అన్నమాట, తెలుసుకోవచ్చు. మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వీరులకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి జూన్ నెల పెన్షన్లు ఇచ్చారు. జూలై నెల పెన్షన్ల కోసం ఆ రాష్ట్రంలో 42 లక్షల మంది దాదాపు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం ఇందుకు సంబంధించి సన్నద్ధం కావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో మనకు జూన్ నెల ఏదైతే పెన్షన్లు తీసుకోవడం జరిగిందో ఆ టైంలో కొత్త విధానం, కొత్త మార్పులు చేయడం జరిగింది. పోస్టల్ ద్వారా మన ఆధార్ కార్డు తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్కు బుక్ ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్ళినప్పుడు ఫోటో అనేది అందులో వచ్చేసి క్యాప్చర్ చేసి ఇక కళ్ళకు సంబంధించి ఐరిస్ ఎవరికైతే పడ్డాయో వారికి డబ్బులు అయితే ఇచ్చారనమాట. చాలామంది 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే కొంతమందికి మాత్రం ఎవరైతే వేలిముద్రలు పడని వారు, ఐరిస్ పడని వారు ఇంటికి వచ్చి పంచాయతీ కార్యదర్శి, పోస్ట్ ఆఫీస్ అయితే సంబంధించినటువంటి అధికారులు అయితే అందించడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం పోస్ట్ ఆఫీసు వచ్చే నెల తీసుకోవచ్చులే అని చెప్పేసి వచ్చే నెల ఇస్తారు 2 నెలల పెన్షన్ అని చెప్పడం జరిగిందనమాట. చాలామందికి పెన్షన్లు కూడా రాలేదని చెప్పేసి అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ఈ నెల ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి అవసరాలు, ఖర్చులకు నిమిత్తానికి అవి ఏం మాత్రం సరిపోవడం లేదని ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు అనేది చేస్తామని చెప్పారు, కానీ ఇటీవల కాలంలో పెంపు అనేది లేకపోవడం వల్ల దీనిపైన మరోసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇక ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ఆసరా పెన్షన్ 4016 రూపాయలు, 6016 రూపాయలకు సంబంధించి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తారీఖున మహాగర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఇందుకు సంబంధించి 119 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 33 జిల్లాల్లో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వానికి మన గోడు వినిపించాలని, డిమాండ్లు సాధించుకోవాలని ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు పరేడ్ గ్రౌండ్ సంబంధించి అందులో విజయవంతం చేయాలని, ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల కాలంలో వాయిదాలు వేసుకుంటూ అయితే రావడం జరిగింది ఈ సభకు సంబంధించి, కానీ
9వ తారీఖున తప్పనిసరిగా నిర్వహిస్తామనే విధంగా అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే మరొక 3 రోజుల్లో పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. సో గత నెలలో ఏ రకంగా అయితే అందించారో అదే విధానంలో సేమ్ ఏదైతే ఫేస్ను ముఖాన్ని కనుక ఫేస్ రికగ్నిషన్ ద్వారా పైసలు అనేది అందించడం అయితే జరుగుతుందండి. ఏ ఇబ్బంది లేకుండా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం దీనివల్ల అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించడం జరుగుతుందని ప్రతి నెల. ఎందుకంటే చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి దాంతోపాటు కొంతమంది 2 రకాల పెన్షన్లు, ఇటు ప్రభుత్వం రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి ఇటు ఉద్యోగులకు సంబంధించి ఆ కేటగిరీలో, ఇటు ఆసరా పెన్షన్ కేటగిరీలో తీసుకుంటున్నారు. కొంతమంది ఏమో పెన్షన్కి సంబంధించి తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చనిపోయినా కూడా వారి అప్డేట్ కాక సో దానివల్ల కూడా గతంలో 5-6 నెలలు పెన్షన్లు అనేది ఇలా కాజేశారని సో ఇవన్నీ ఫిర్యాదులు అయితే రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక ఎందుకంటే దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ అనేది జరుగుతుందని చెప్పేసి కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు దాదాపు కొత్త పెన్షన్లు పెంపు కావచ్చు, వీరికి దివ్యాంగులకు మొదట, దాంతోపాటు వితంతులకు మొదటగా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబర్ 30 తారీఖు లోపు తప్పనిసరిగా ఎలక్షన్లు అనేది నిర్వహించాలని హైకోర్టు అనేది గడువు ఇవ్వడంతో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఏవైతే మిగిలిపోయిన పథకాలు ఉన్నాయో వాటిని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి సో ప్రజలకు సంబంధించి మేలు జరిగే విధంగా ముఖ్యంగా ఆసరా పెన్షన్లు పెంపు అనేది ఎంతమంది ఉన్నారు, ఇందుకు సంబంధించి ఆర్థిక భారాన్ని ఎలా పూర్తి చేయాలి, ఆ లోటును ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఆధారంగా అధికారులు సిద్ధం చేస్తున్నారన్నమాట. సో అవి అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఎలక్షన్లకు సంబంధించి ప్రభుత్వం కూడా సన్నద్ధం అవుతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో దసరా పండుగ కానుకగా ఈ పథకాలను అయితే ప్రారంభించాలని చూస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు వారికి కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుందని. అయితే రాష్ట్రంలో మంత్రి సీతక్క ఇటీవల కాలంలో 2 రకాల ప్రత్యేక కేటగిరీ ఉన్న వారికి అయితే పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరిగింది. అందులో వచ్చేసి ఎయిడ్స్ రోగులకు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. చాలామంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్లో భాగంగా ఆధార్ కార్డు వయసు అనేది వచ్చేసిందని తమకు కూడా దరఖాస్తులకు సంబంధించి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా భారీ శుభవార్త. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చాలామంది కొత్త పెన్షన్లో ఏదైతే ఉన్నాయో పెంపు కంటే ముందు పాత పెన్షన్లు చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. తమకు 2016 రూపాయలు 4016 రూపాయలు అన్నది కనీసం మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారన్నమాట. సో రాష్ట్రంలో పెన్షన్ల పెంపు దాంతోపాటు ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తున్నారు ఏంటనేది మొత్తానికి మరొక 2 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. సో ముఖ్యంగా ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కావచ్చు అందరు ప్రజలకు గుడ్ న్యూస్ అనమాట. ప్లాస్టిక్ సంబంధించినటువంటి బ్యాగులు కాకుండా పర్యావరణ రహిత బ్యాగులు అయితే రెడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డీలర్ల దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. ఫ్రీగా అయితే ఒక రేషన్ కార్డుకు ఒకటి ఇస్తారా లేదంటే కుటుంబానికి సంబంధించి ఎన్ని ఉంటే అన్ని ఇస్తారనేది తెలియాల్సి అయితే ఉంది. మొత్తం మీద మరొక 6 కేజీల సన్న బియ్యం కొత్త వారితో పాటు పాత వారికి అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.